సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి యుద్ధం అనేది 3వ వారం కూడా కొనసాగుతోంది. వరుసగా 16 రోజుల్లో ఇప్పటికి కూడా ఆ తీవ్రత తగ్గనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇరాన్ ఎందుకని అంత గట్టి పట్టుదలగా ఉంది? అందులోనూ అమెరికా ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు, మధ్యవర్తిత్వం కాదు కదా, శాంతి చర్చలు కూడా ఉండవు అనేటువంటి మాట ఎందుకు చెప్పింది? ప్రపంచం మీద అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏ దేశం కూడా ఎందుకని ముందుకు రావట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇంకంతా అయిపోయింది, యుద్ధం ఎంతకాలం ఉండదు అనుకున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ ఒక థర్డ్ వీక్ కూడా ఎందుకని కంటిన్యూ అవుతుంది సార్ ఇది? కవిత, మీరు అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ బహుశా ఆ ఖమీనీని అంతం చేయగానే ప్రభుత్వం కూలిపోతుంది, లొంగిపోతారని చెప్పని భావించారు. అందుకనే దాడి మామూలుగా ఎప్పుడు ప్రారంభించేటప్పుడు అర్ధరాత్రి కొంచెం అకస్మాత్తుగా చేస్తారు. అలాంటిది పట్టపగలు చేసిన కారణం అప్పుడు నిఘా విభాగాల ప్రకారం దొరికాడు ఆయన అక్కడ. ఆయన అంతం చేస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ మరి పత్రికల్లో వస్తున్న వార్తలు కానీ విశ్లేషణలు కానీ చూస్తే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, ఈ మతతత్వవాద ప్రభుత్వం అక్కడ చాలా బలంగా వీళ్ళు అనుకున్నది. ప్రజల్లో వాళ్ళకి మెజారిటీ మద్దతు లేకపోయినా బహుశా 70-80% మంది వ్యతిరేకంగా ఉండొచ్చు ప్రజలు. కానీ ప్రజల వ్యతిరేకత, ప్రజల మద్దతు అక్కర్ల ఎలక్షన్ ఉంటే తప్ప, స్వేచ్ఛాయుతమైన ఎలక్షన్ ఉంటే తప్ప. వాళ్ళకి ప్రజల్ని లొంగ తీసుకునే శక్తి ఉన్నది. మరి ఇతర దేశాలను ఇబ్బంది పెట్టేందుకు తగిన ఆయుధాలు ఉపయోగించేటువంటి పాఠం అన్నది. అందున తక్కువ ఖరీదుతో ఈ డ్రోన్స్ కానీ లేకపోతే షాహిద్ మిసైల్స్ కానీ చాలా తక్కువ ఖరీదుతో చికాకు పెట్టి మరి చుట్టూ ఉన్న అరబ్ దేశాలను కానీ అమెరికాను కానీ ఇజ్రాయెల్ కానీ ఇబ్బంది పెట్టేటువంటి ఆయుధాలు సమకూర్చుకున్నారు. నాయకత్వం పోయినా కూడా ఆ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు యుద్ధం చేయడానికి ముందుగానే జాగ్రత్తగా పథకాలు వేసుకున్నారు. అక్కడ బహుశా అమెరికా ఇజ్రాయెల్ అంచనా తప్పింది. ఇప్పుడేమైంది, ఏకుమేకే కూర్చున్న వాళ్ళు అమెరికాతో యుద్ధంలో గెలవడం అసాధ్యం, యుద్ధంలో గెలవక్కర్ల. యుద్ధంలో ఓడిపోకుండా ఉండి ఆ ప్రభుత్వం కొనసాగితే వాళ్ళు గెలిచినట్లు లెక్క, అమెరికా ఓడినట్లు లెక్క. అంతకంటే ముఖ్యమైనది అదేదో మామూలుగా ఎక్కడో మనకి దూరంగా ఉన్నది, ప్రజలకు సంబంధం లేదు, ప్రపంచ సంబంధం లేదు అనుకుంటే వేరే విషయం. అట్లా కాదు. ప్రపంచానికి ఆయువు కొట్టైనటువంటి ఈ ముడి చమురు ఎక్కువ భాగం, చాలా కీలకమైన భాగం అక్కడి నుంచి వస్తుంది. ఆ మొత్తం కూడా ఒక చిన్న జలసంధి, హార్మోస్ స్ట్రైట్, దాని నుంచి వస్తుంది. దాన్ని దిగ్బంధనం చేయగలిగారు. మరి అమెరికా కానీ మిగతా వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా అక్కడ వెళ్ళేటువంటి వ్యాపార నౌకలకి, ఈ ట్యాంకర్స్ కానీ మిగతా వాటికి కానీ భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వటం లేదు. మరి వీళ్ళ మిసైల్స్ ఏమో షాహిద్ కానీ ఇతర మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ పోయి మరి సౌదీ అరేబియా, అబుదాబి, కువైట్, మన దుబాయ్, బహ్రెయిన్, ఒమాన్, ఖటార్ అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు చేయగలుగుతున్నారు చాలా సమర్థంగా. ఎంతో కొంత ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. ఆ క్షిపణుల్లో, ఆ డ్రోన్స్లో 100% ఏ రకమైన హాని చేయకపోయినా 100-1-2 అక్కడ కనుక ఆ వలయాన్ని ఛేదించుకుంటే హాని చేయగలుగుతున్నాయి. అందున అది ప్రాణాంతకమైనటువంటిది. అక్కడ ఒకటి ముడి చమురు తీసుకొచ్చేటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక సదుపాయాన్ని, ముడి చమురు భూమి నుంచి వెలికి తీయడం కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, ఇతరమైనవి కావచ్చు, లేకపోతే పోర్ట్స్ కావచ్చు, ధ్వంసం చేశారనుకోండి మొత్తం ముడి చమురు రవాణా ఆగిపోతుంది. అట్లాగే మంచినీళ్ళు, అక్కడ ఎడారి ప్రాంతం, ఇజ్రాయెల్ కానీ సౌదీ అరేబియా కానీ మిగతా దేశాలు కానీ మంచినీళ్ళ కోసం 180-90 పాళ్ళు సముద్ర నీళ్ళ నుంచి డీసాలినేషన్ ద్వారా తీసుకొస్తారు. ఆ డీసాలినేషన్ ప్లాంట్స్ దెబ్బ కొట్టారనుకోండి అక్కడ మనుషులు తాగడానికి మంచినీళ్ళు ఉండవు అక్కడ, కానీ అట్లా ప్రాణమైపోతుంది. ఇప్పుడు మనలాగా విస్తారమైన భూమి ఉండి అక్కడ వర్షాలు, అక్కడ అడవులు, అక్కడ సహజ వనరులు సహజంగా ఉన్నాయనుకోండి, యుద్ధం చేసినా కూడా సామాన్య ప్రజలకు రోజువారీ జీవితంలో ఇబ్బంది కలగదు. అక్కడ అట్లా కాదు, ఒక జీవనమరణ సమస్యగా మార్చేశారు. రెండోది, ఇరాన్లో వాళ్ళు ఒక మతాన్ని నమ్మినట్టు కనిపిస్తుంది స్పష్టంగా. మతత్వ పార్టీ అయినా కూడా అంతగా నమ్మికొందా లేదో అనుకున్నారు. కానీ బహుశా మేము ప్రాణాలు పోయినా కూడా, ప్రాణం పోతే అల్లాకి మేము సేవ చేసినట్లు అనే భావం కనుక వాళ్ళలో సగం మందికి ఉన్నా సరే ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. అంచేత ఇక మూడోది, గల్ఫ్ ప్రాంతంలో మిగతా దేశాలకి జీవనమరణ సమస్య. ఇది ఆడోపేళ్ళు తేల్చుకోవడం.
అంతే తప్ప దీనిలో ఇంకా రాజీకి తావలేని పరిస్థితి వచ్చింది. ట్రంప్ యుద్ధం ప్రారంభించినప్పుడు వార్ ఆఫ్ చాయిస్ అంటే ఆయన యుద్ధం ప్రారంభించక్కర్లా, దాన్ని ఆపొచ్చు. అట్లాగే సంప్రదింపులు జరుపుతున్నాయి, దాన్ని కొనసాగించవచ్చు దౌత్యంగా. కానీ ఇరాన్ని అదుపు చేయాలని చెప్పంటే, అణ్వాయుధాలు రాకుండా చేయాలని చెప్పంటే, శాశ్వతంగా కట్టడి చేయాలని చెప్పంటే, కొంతకాలం ఆగినట్టయితే మిసైల్స్ మరి సంఖ్య పెరిగినట్టయితే, అలాగే అణ్వాయుధాలు సంతరించుకున్నట్టయితే ఏం చేయలేము. కాబట్టి మనం ఇప్పుడే చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఆనాడు వార్ ఆఫ్ చాయిస్ అయినా కూడా ఇవాళ వార్ ఆఫ్ నెసెసిటీ అయింది. ఎప్పుడైతే మీకు ఆ హార్మస్ స్ట్రైట్ అక్కడి నుంచి మనకి ఆయిల్ రాకుండా ప్రపంచాన్ని మొత్తానికి ఆపగలుగుతున్నారో అది మన ప్రపంచానికి ప్రాణాంతకమైంది. అలాగే ఇది తూర్పున ఉన్నది సౌదీ అరేబియాకి, దానికి పశ్చిమాన అక్కడ ఉంది రెడ్ సీ, ఎర్ర సముద్రం. సూయజ్ కెనాల్ ఎర్ర సముద్రంలోకి వస్తుంది మీకు మెడిటరేనియన్ సీ దగ్గర నుంచి. అక్కడ కూడా ఆపేశారు అనుకోండి, హౌతీస్ ఉన్నారు అక్కడ. అక్కడ మీకు యెమెన్ ఉన్నది, యెమెన్లో హౌతీస్ ప్రభావం చాలా ఉన్నది. వాళ్ళంతా కూడా ఈ ఇరాన్కి అనుచరు, ఇరానే వాళ్ళని పెంచి పోషించింది. వాళ్ళు అక్కడ కూడా అడపదడప ఆపుతుంటారు ఓడల్ని. ఈసారి గట్టిగా దిగ్బంధనం చేశారనుకోండి, ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఈవేళ ఎట్లగొట్ల ముందు దిగ్బంధనాన్ని అరికట్టాలి. అక్కడి నుంచి ప్రపంచంలో ఈ ముడి చమురు వాణిజ్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి. అది ప్రపంచానికి అవసరమైనది. దానికి ఇరాన్ సహకరిస్తే సరే, లేకపోతే విధ్వంసం అనివార్యమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లోపల దాకా వెళ్లారు, ఇంత కంటిన్యూ అవుతోంది. అమెరికా వెళ్తోంది, జపాన్ అడిగింది, ఆ తర్వాత చైనాని అడుగుతోంది, రష్యాని అడుగుతోంది, ఆస్ట్రేలియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మాకు హెల్ప్ చేయండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి వార్ షిప్స్ ని పంపించండి. అలాంటి సిచ్యువేషన్ రావడం అనేది స్టార్ట్ చేశారు. అనుకున్న లక్ష్యం ఏంటి, అక్కడి దాకా వెళ్ళగలిగారా లేదా, ఆ తర్వాత ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇలాంటివన్నీ లేకుండా ఎందుకని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటుంది అమెరికా? చాలా మంది అనుకునేది కూడా మీరు చెప్పిందే. అంటే ముందస్తుగా వ్యూహం లేకుండా, ప్రణాళిక పకడ్బందీగా లేకుండా ఒక్కసారి గనక శిరచ్ఛేదనం చేసినట్టయితే, అయితల్లో ఖమీనీని అగ్రనాయకత్వాన్ని కనుక సఫా చేసినట్టయితే మనం యుద్ధం గెలిచినట్టయితే చెప్పి భావించారు తప్ప, తర్వాత ఏమవుతుంది ఒకవేళ అనుకున్నట్టు సఫలం కాకపోతే అని చెప్పి ఆలోచించినట్టు కనిపించట్లేదు. మనకు తెలిసినంత వరకు తెలియకుండా ఉన్నదో మనకు తెలియదు. ఇప్పుడు అమెరికాకి వెనక్కి వెళ్ళాలని చెప్పండి ఇబ్బంది ఏంటంటే, ఇప్పటిదాకా ఇరాన్ లేస్తే మనిషిని కాదని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు లేచి మేము అక్కడ అరబ్ దేశాల మొత్తాన్ని చీకాకుల పాలు చేయగలము, అక్కడ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలము, అక్కడి నుంచి ముడి చమురు ఎగుమతుల మొత్తాన్ని ఆపేయగలము, సముద్రంలో నౌకాయాన మార్గాలన్నీ మూసేయగలమని చెప్పి రుజువైంది. కాబట్టి ఇక శాశ్వతంగా ఆ ప్రాంతం మొత్తం, ఆ మేరకు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇరాన్కి లోబడి ఉండాల్సి వస్తుంది, అంటే భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు అమెరికా దృష్టిలో ఆలోచించినట్టయితే, అది పాశ్చాత్య దేశాల దృష్ట్యా, ఒక రకంగా చూస్తే మలనాటి దేశాల దృష్ట్యా కూడా ఆలోచిస్తే, శాశ్వతంగా ఈ సముద్రయాన నౌకాయాన మార్గాలన్నీ కూడా తెరిచుంటాయి, దానికి భద్రత ఉంటుంది, నమ్మకం లేకపోయినట్టయితే రేపు ఎప్పుడైనా ముప్పు రావచ్చు. కాబట్టి అమెరికాకి ఏంటి, ఇప్పుడు ఎట్లా కొట్ల ఆ నౌకాయానాన్ని మేము ఖచ్చితంగా రక్షించగలమని చెప్పిన విశ్వాసం కలిగించాలి. అందుకోసం మీరు చెప్పినట్టుగా ఇతర దేశాలను కూడా మద్దతు కోరటం. ఇప్పుడు ఉదాహరణకి భారత్ ఉందనుకోండి, పక్కనే ఉన్నాం మనం, మన ఓడలు వెళ్ళినాయి అనుకోండి, అక్కడ అమెరికా ఎక్కడి నుంచో తీసుకోవడం అంటే కొన్ని వారాలు నెలలు పడుతుంది. అన్ని చోట్లకి కూడా ఓడలను పంపించలేరు. మనకు పక్కనే ఉన్నది, మన హిందూ మహాసముద్రం దరిదాపుల్లో ఉన్నది. కాబట్టి మన ఓడలు అక్కడ కనుక సహకరించినట్టయితే వాళ్ళకి తెలియవుతుంది. కానీ మన సమస్య ఏమిటి, మన ఎవరిని అడగకుండా యుద్ధాన్ని పెట్టుకున్నారు. ఇది ప్రపంచానికి ఇవాళ అవసరమే, ఆ నౌకాయాన మార్గాన్ని ఓపెన్ తెరిచి ఉంచడం అని చెప్పినది. కానీ అనవసరంగా మనం దానిలో చేపెడితే రేపొద్దున వాళ్ళు టెర్రరిజాన్ని మన మీద గురికి చూపినట్లయితే మనకి ఇబ్బంది అవుతుంది కదా. భారతదేశం ఉంది, మనకి చాలా పెద్ద ఎత్తున ముస్లిమ్స్ ఉన్నారు, దానిలో 20% మంది షియాలు ఉన్నారు. వీళ్ళందరిలో స్లీపింగ్ సెల్స్ ఏమన్నా ఉండి వాళ్ళు టెర్రరిజాన్ని పెంచవచ్చు, రేపొద్దున మనకి దీర్ఘకాలంగా చీకాకులు పాలు చేయొచ్చు అని ప్రతి దేశం కూడా బేరీజ్ వేసుకుంటుంది. మరి కాలం గడిచే కొద్దీ మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా కనుక ఈ ఆయిల్ అందటం లేదు, ఇరాన్ దీనికి సుముఖంగా లేదు, దీన్ని అంతం చేయడానికి అని చెప్పిన భావం కలిగినట్టయితే బహుశా ప్రపంచం అంతా కలిసి చేయాల్సి వస్తుంది. దానికి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా ఒక తీర్మానం చేయాల్సి ఉంటుందేమో చూద్దాం. అది కూడా మన చైనా సహకరిస్తుందా, రష్యా సహకరిస్తుందా, శాస్త్రసభ్యత్వం కదా వాళ్ళకి కనీసం మౌనంగా ఉన్నట్టయితే జరుగుతుంది, లేకపోతే వాళ్ళు వీటో చేసినట్టయితే అది కూడా జరగదు. అందుకని ఏం జరుగుతుందో చూద్దాము. కానీ ఖచ్చితంగా ఇది సమస్య ఎవరు ప్రారంభించినా మనందరికీ సమస్యగా పరిగణిస్తుంది. భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు.
ప్రపంచం మొత్తానికి సమస్యగా పరిగణిస్తాం. ఎస్ సార్. మరి మరి భారతదేశం ఏం చేస్తోంది సార్? ఒక రకంగా క్రైసిస్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఇనీషియల్ డేస్ లోనేమో గ్యాస్ ధర పెంచారు. ఆ తర్వాత గ్యాస్‌కే కష్టాలొచ్చాయి అనేది వినిపిస్తోంది. ఆ తర్వాత ఈ ఇంపాక్ట్ ఇంధనం మీద కూడా పడుతుందేమో అనేటువంటి ఒక రకమైనటువంటి భయాలు ఉన్నాయి. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అనేది మన దగ్గర ఎలా ఉంది సార్? ఇప్పుడు ప్రపంచం మొత్తంలో చైనా దగ్గర ఏంటంటే నిల్వలు ముందుగా ఉంచుకున్నారు వాళ్ళు. హ్మ్. ఒక 400 మిలియన్ బ్యారెల్స్ దాకా చైనాలో ఉందని చెప్తున్నారు. 400 మిలియన్ బ్యారెల్స్ అని చెప్పి 400 ఇంటూ ఒక $70 వేసుకున్నా కూడా గతంలో ఉన్న రేటు ఒక $30 బిలియన్ ఒక్క చమురు నిల్వల రూపంలోనే కొని దాచిపెట్టుకోవడం ఉంది. మన దగ్గర అంత లేదు. మన దగ్గర అంతా కలిపితే రిఫైన్ చేసిన తర్వాత కానీ చేయకముందు కానీ మొత్తం కలిపితే బహుశా ఒక 100 దాకా ఉందనుకుంటున్నారు. సరిగ్గా ఎవరు చెప్పరు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో మన గుట్టంతా బయటపడితే మన మీద ఒత్తిడి పెరుగుతుంది. మనకు అంత లేదు. ఎంత ఎక్కువ పెట్టాలంటే అంత విదేశీ మాత్రమే అక్కడ పెట్టించాలి. అంటే ఏ ఉపయోగం లేకుండా కొనేసి అక్కడ పెట్టుకుంటారు. అది తేలికైన విషయం కాదు. ఒక సమస్య అది. అలాగే గ్యాస్ ఒకప్పుడు మన దేశంలో మన ఉత్పత్తి మన దేశానికి సరిపోయేది. బాంబే హైలో కానీ మిగతా చోట్ల కానీ వచ్చే గ్యాస్ సరిపోయేది. కానీ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసింది? 14 కోట్ల గ్యాస్ కలెక్షన్ ఉన్న దేశంలో 2014లో ఇవాళ 33 కోట్ల కనెక్షన్. అంటే దేశంలో దాదాపు అందరికీ గ్యాస్ కనెక్షన్లు వచ్చేసినాయి. గతంలో లేవు. గతంలో కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళు, బొగ్గు పొయ్యిలు వాడేవాళ్ళు, కిరోసిన్ స్టవ్లు వాడేవాళ్ళు. ఇప్పుడంతా పోయింది. గ్యాస్ వచ్చేసింది. అంచేత 60-70% దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మన దేశంలో ఉన్న గ్యాస్ సరిపోవట్లేదు. అందుకనే ప్రభుత్వం మరి వార్తల ప్రకారం కమర్షియల్గా రెస్టారెంట్స్ కానీ షాపులు కానీ మిగతా చోట్ల కమర్షియల్గా మాత్రం నిషేధించారు ప్రస్తుతానికి. ఎందుకంటే ముందు ఇళ్లలో కావాలి కదా, ఇంట్లో పొయ్యిలో పిల్లి రావాలి కదా, వంట వండుకోవాలి కదా మనం. అందులో భారతదేశంలో బాగా వండకుండా ఇది తినం మనం. మన సాంప్రదాయం పచ్చిగా తిండి అలవాటు మనకు లేదు. కాబట్టి దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కొంచెం ఇబ్బంది ఉంటుంది, దానిలో అనుమానం లేదు. ఇది ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత సమస్య ఉంటుంది. ఇరాన్ కొంతమేరకు సహకరిస్తుంది. ఎంత మేరకు సహకరిస్తుందో మనకు తెలియదు. ఈ మధ్య 2 ట్యాంకర్లు పంపించారట, అనుమతించారట, భారతదేశానికి వస్తున్నాయి అనుకుంటే వచ్చినాయి బహుశా. కానీ 1-2 చాలా. ఎందుకంటే మనకి దాదాపుగా ప్రతి రోజు 2 రోజులకి ఒక ట్యాంకర్ కావాలి గ్యాస్. 50,000 టన్నులు అలా లెక్కేసినట్టయితే అంత పెద్ద ఎత్తున మనకి కావాలి. అంచేది 1-2 ట్యాంకర్లు సరిపోదు. మనం కూడా మన చేతుల్లో లేదు. మనం ప్రారంభించిన యుద్ధం కాదు. మన చేతుల్లో అంతం చేసే శక్తి మనం కూడా గొంతు కలపగలం. కానీ మరి ప్రపంచం మొత్తం బాధపడుతుంది, భయపడుతుంది. మనకే ఇబ్బంది ఉంటుంది, తట్టుకోవాలి మనం. అందుకని పెద్దానికి ఒత్తిడి తీసుకొచ్చి యాగి చేసి ఏదో చేయమని చెప్పంటే కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో ఉండవు. ప్రపంచంలో పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అమెరికాయే శాసించలేకపోతుంటే మనమే శాసించగలం ఎవరన్నా కూడా. అంచేత ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. మన పొదుపుతనాన్ని పాటించడం, అందరూ ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ కోసం చెప్పి మనం ఇంటింటి పెట్టకుండా, సంక్షోభాన్ని మొదలనీయకుండా కొంచెం సమయాన్ని పాటించాలి. కొద్దిగా ఓపికగా ఉండాలి. నేను అనుకోవటం 2 వారాల్లో ఇది మొత్తం ముగిసిపోతుంది. ఎందుకంటే అంతకు మించి ప్రపంచానికి ఈ ఇంధన సంక్షోభాన్ని తట్టుకునే శక్తి లేదు. ఈ నెలాఖరులోపుగా ఈ పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే యుద్ధం అంతకంటే ఎక్కువ కొనసాగితే ప్రపంచం తట్టుకోలేదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఆర్థిక ప్రగతి కుంటిపడుతుంది. ప్రపంచంలో ఇప్పటికే మన దేశం మినహాయిస్తే చాలా దేశాలు ఆర్థిక ప్రగతి కుంటిపడేది. దీనివల్ల ఖచ్చితంగా మాంద్యంలోకి వెళ్ళి రిసెషన్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ కారణంగాను డొనాల్డ్ ట్రంప్కి ప్రజాభిప్రాయం అంటే కొంచెం భయం. కాబట్టి అమెరికాలో ఆయనకి మిగతా ఇబ్బందులు లేకపోయినా కూడా అమెరికాలో ఈ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు అంటే మన పెట్రోల్ ధరలు, ఈ పెట్రోల్ బంకుల దగ్గర ఇప్పటికే పెరగడం మొదలెట్టినాయి. మనలా కాదు. మనం ఏంటంటే మన గవర్నమెంట్ పెంచకుండా పట్టు కూర్చున్నది, ప్రజలకు ఇబ్బంది కలగకూడదని. అమెరికాలో అట్లా ఉండదు. మార్కెట్లో ధర పెరగగానే గ్యాస్ ధర పెరిగిపోతుంది. ఇది కొంచెం సంక్షోభం మొదలుగానే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా అయినప్పుడు కనిపిస్తే ఆయన బహుశా వెనక్కి వెళ్తాడు. కాబట్టి కొంచెం గౌరవప్రదంగా అక్కడ మార్గాలు తెరిచుంటాయి. ఇరాన్ మళ్ళీ అణ్వాయుధాలకు వెళ్ళదని చెప్పిన నమ్మకం ఈ 2 కలగాలి. దానికోసం తంటాలు పడుతున్నట్టున్నారు. సార్, అసలు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఇప్పటికి 2 దేశాల మీద పడ్డాయి. 16వ రోజు కంటిన్యూ అవుతోంది. అంత స్ట్రాంగ్ దేశాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ మెకానిజమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నప్పుడు ఇరాన్ ని అంత తక్కువగా అంచనా వేసినప్పటికీ ఇప్పుడు 16వ రోజు కూడా అంత గట్టిగా నిలబడుతోంది. ఇరాన్కి నిజంగా బలం లేదు. వాళ్ళ బలం ఉన్నది ఏంటంటే, ఉదాహరణకి అక్కడికి యథేచ్ఛగా అమెరికా నుంచి లేకపోతే ఇజ్రాయెల్ నుంచి ఈ బాంబర్లు వెళ్ళి, విమానాలు వెళ్ళి దాడి చేస్తున్నారు. ఎవరు అడుగున వాళ్ళే. కానీ ఒక 15-20 ఏళ్లుగా వాళ్ళు చాలా తక్కువ ఖరీదుతో ఈ షాహిద్ డ్రోన్స్ అని చెప్పి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి కాబట్టి
చాలా తక్కువ ఖరీదుతో, అది పోయినా కూడా నష్టం లేదు. తక్కువ ఖరీదుతో విధ్వంసాన్ని సృష్టించే డ్రోన్స్ని బాగా పెద్ద ఎత్తున తయారు చేశారు. రష్యాకి వాళ్ళు సరఫరా చేస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా వాడినటువంటి డ్రోన్లు చాలా మేరకు ఇరాన్ నుంచి వెళ్ళినవి. ఈ డ్రోన్లు తట్టుకునే శక్తి పాశ్చాత్య దేశాలకు లేదు. పాశ్చాత్య దేశాలకు చాలా ఖరీదైనటువంటి యాంటీ మిసైల్ ఉన్నాయి. పేట్రియాట్ మిసైల్ అని, థాడ్ మిసైల్ అని, అవన్నీ కూడా కోట్లాది రూపాయలు లేకపోతే 10 లక్షలాది డాలర్లు ఖర్చు చేస్తారు. అంటే ఇరాన్ కనుక ఒక $500, $1000, 10,000 డాలర్లతోనో ఈ డ్రోన్ పంపిస్తే దాన్ని ఎదుర్కోవటం కోసం వీళ్ళు $1 మిలియన్, $2 మిలియన్, $5 మిలియన్ ఖర్చు పెట్టాల్సి వస్తారు. అంటే వాళ్ళు 5-10 లక్షలు వాళ్ళు ఖర్చు పెడుతుంటే ఎదుర్కోవడానికి 5-10 కోట్లు వీళ్ళకి ఖర్చు అవుతుంది. దాంతో ఏమవుతుంది, ఎన్ని వాళ్ళు మిసైల్స్ పంపిస్తే వీళ్ళందరికీ కూడా యాంటీ డ్రోన్ లేదా యాంటీ మిసైల్ వెపన్స్ డిప్లీట్ అయిపోతున్నాయి. అమెరికా మొత్తం తలకిందులు తపస్సు చేసినా కూడా వాళ్ళు ఉత్పత్తి చేయగలిగేది అమెరికా లాంటి దేశం కూడా, అది ప్రపంచ యుద్ధం లాంటిది వస్తే ఉత్పత్తి పెంచుతారు. మామూలుగా వాళ్ళు ఉత్పత్తి చేసేది కొన్ని వందల్లో ఉంటుంది ప్రతి సంవత్సరం. తొలి 24-36 గంటల్లోనే 800కు పైగా పేట్రియాట్ మిసైల్స్ని కోల్పోవాల్సి వచ్చింది అమెరికా. మొత్తం యుక్రెయిన్ యుద్ధంలో ఈ 4 ఏళ్ల కాలంలో యుక్రెయిన్ వాడింది 800 కూడా లేవు వాళ్ళు పేట్రియాట్ మిసైల్స్. ఒక్కరోజు అన్ని మిసైల్స్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. తక్కువ ఖరీదుతో ప్రత్యర్థిని చీకాకు పెట్టడం నేర్చుకున్నారు ఇరాన్ వాళ్ళు. దానికి అమెరికా సిద్ధపడలేదు. అందుకని ఇప్పుడు యుక్రెయిన్ దగ్గర సాయం కోరుతున్నారు. ఎందుకంటే రష్యా నుంచి ఇలాంటి ఈ డ్రోన్లు కానీ ఈ షాహిద్ మిసైల్స్ కానీ వెళుతుంటే దాన్ని ఎదుర్కొనేటువంటి టెక్నాలజీని యుక్రెయిన్ రూపొందించుకున్నారు. వాళ్ళు కూడా తక్కువ ఖరీదుతో ఎదుర్కోగలుగుతున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడు మొదలెట్టి ఇప్పుడు ఆకలిస్తోందని చెప్పంటే ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చి ఇప్పుడు కోసి ఇప్పుడు వండి టైం పడుతుంది కదా, క్షణాల్లో జరగదు కదా. కాబట్టి ఎసిమెట్రిక్ వార్ఫేర్, పెద్ద ఖర్చు లేకుండా మీకు రక్షణ లేకపోయినా కూడా ఇతరుల మీద దాడి కొట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎలాగో నేర్చుకున్నారు. రెండోది చాలా కీలకమైన ప్రాంతంగా పెట్టడం ఆయువు పట్లు. అక్కడ ముడి చమురు తీసుకొచ్చేటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎగుమతి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఓడలు పోకుండా నేవల్ బ్లాకేడ్ చేయడం కావచ్చు, అక్కడ హార్మస్ స్ట్రైట్లో ఆ ప్రాంతం మొత్తంలో నౌకాయానం మొత్తాన్ని ఆపడం కావచ్చు, రేపొద్దున మంచినీళ్ళకు కూడా ఆపేస్తామని భయపెట్టడం కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లాంటి వాటిని దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తోంది, తూర్పు తీరంలో మామూలుగా అక్కడ ఎక్కువగా ఆయిల్ని ప్రపంచానికి ఎగుమతి చేస్తారు. ఆ తూర్పు తీరంలో ఉన్నటువంటి అబ్ఖైక్ అని ఒక నగరం ఉన్నది, అది పర్షియన్ గల్ఫ్లో ఉన్నది. అక్కడ ఇరాన్ దాడులు వస్తాయని చెప్పని, లేకపోతే హార్మస్ స్ట్రైట్ నుంచి వెళ్ళడానికి సాధ్యం కాదని చెప్పని వాళ్ళు ముందుగానే పైప్ లైన్ పెట్టుకున్నారు. పశ్చిమ తీరానికి పోతుంది. పశ్చిమ తీరంలో యాన్బూ అని చెప్పిన ఒక నగరం ఉంది, ఆ నగరానికి వెళ్తుంది. రోజుకి 7 మిలియన్ బ్యారెల్స్, అంటే సౌదీ అరేబియా ఉత్పత్తి చేసే మొత్తం దాదాపు అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ పంపిస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి సూపర్ ట్యాంక్స్లో పంపిస్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలని ప్రపంచం ఎంచుకోవాలి, ఎందుకంటే అవన్నీ చాలా ఖరీదైనటువంటి. ఈ అనుభవం తర్వాత బహుశా ఇక రేపొద్దున ఇలాంటి సమస్య అనేది ఎట్లా అని చెప్పి ప్రపంచం చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కొన్ని ఏళ్ళు పడుతుంది ఆ మార్గాల్లో ఏర్పడుకోవాల్సిన అవసరం. ఆల్టర్నేట్స్ అనేది ప్రతిసారి ఇప్పుడు కరోనా సడన్ గా వచ్చినప్పుడు మనం ఆల్టర్నేట్స్ చూసుకున్నాం, ఏమున్నాయి ఇంపాక్ట్ కాకుండా ఉండడానికి, స్టాండ్ స్టిల్ అవ్వకుండా ఉండడానికి. అలాంటి పరిస్థితి ఒకవేళ వస్తే అనేది మళ్ళీ మనం ఊహించుకోవాలి, ఎందుకంటే హర్ముజ్ జలసంధి మీద ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్లాన్స్ చేసిందా సార్? ఇప్పటికే మనం ఏంటంటే ఇరాన్ నుంచి కొంటున్నాం ఆయిల్ని, సౌదీ అరేబియా నుంచి, ఇతర గల్ఫ్ దేశాల నుంచి కొంటున్నాం, రష్యా నుంచి కొంటున్నాం. అనవసరంగా రష్యా నుంచి కొనకూడదని అమెరికా నిషేధించింది, మళ్ళీ వాళ్ళే ఎత్తేయాల్సి వచ్చింది. ఎందుకని, లేకపోతే చమురు ధరలు మరీ పెరిగిపోతాయని చెప్పాను. కాబట్టి ఇప్పటికే మనం డైవర్సిఫై చేసాం. ఒక చోట నుంచి కొంటాం కాకుండా అమెరికా నుంచి కొంటున్నాం. వెనిజువేలాలో ఆలోచిస్తే అక్కడి నుంచి కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ వీరుంటే అంటే ఎన్ని ఎక్కువ చోట్ల నుంచి కొనే అవకాశం ఉంటే అంత ఎక్కువగా మనకి కొంచెం భద్రత ఉంటుంది. ఇక రేపొద్దున దీర్ఘకాలం చేయాలని చెప్పంటే నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి మనం. అలాగే ప్రపంచం దీర్ఘకాలికంగా దీన్ని తట్టుకోవాలంటే పరిస్థితులు అని చెప్పంటే ప్రత్యామ్నాయంగా పైప్ లైన్స్ కానీ, ఇప్పుడు ఎలాగైతే సౌదీ అరేబియా మీకు అబ్ఖైక్ నుంచి యాన్బూ దాకా పైప్ లైన్ 1400 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకున్నారు. అలాంటివి ఒక్కరోజు వచ్చే కాదు, కొన్ని $100 కోట్ల దానికోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ ఖర్చుకి ప్రపంచం సిద్ధపడాలి. ఆ మేరకు ప్రపంచం మీద భారం పెరుగుతుంది, ఆయిల్ ఖర్చులు పెరుగుతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి ఆ మేరకు. కానీ తప్పదు,
ఎందుకంటే ఇప్పుడు ఇంధనం లేకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఇంకో బహుశా 20 ఏళ్ళు దాటిన తర్వాత కాలక్రమేణా ఎలక్ట్రిక్ కార్లు పెద్దగా పెట్రోల్ డీజిల్ అవసరం లేని లోకం వచ్చిన తర్వాత అప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ అప్పటిదాకా వచ్చే 15-20 ఏళ్ల పాటు ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధం అంతమైన తర్వాత కూడా దినదినగండా 100 ఏళ్ళ ఆయుష్ మనకి. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు సార్ మీరు యుద్ధం ఆగడానికి? నేను నెలాఖరికి అవుతుందని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే $100 దాటిపోయింది ఇది అవును. బ్యారెల్ గుడిచమురు ధర, $70 నుంచి. ఇది కొనసాగితే 150 ఆ పైన కూడా వెళ్ళిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచంలో గత 100 ఏళ్లలో 100 ఏళ్ల క్రితమే ఆయిల్ ప్రారంభమైంది మనకు వాడకం. 100 ఏళ్ల క్రితమే మీకు ప్రపంచంలో ఈ మోటార్ కార్లు రావటము, ఆయిల్ వాడటం. అప్పటిదాకా ఈ ఆయిల్ వాడేవాళ్ళు కాదు. ఈ 100 ఏళ్లలో ఇంత ఎక్కువగా ఈ ఆయిల్ రవాణాకి అంతరాయం కలగల ఇంత Hmm. పెద్ద స్థాయిలో. కాబట్టి ఆయిల్ ధర విపరీతంగా పెరుగుతుంది. ఆయిల్ అనేది మంచినీళ్ళు ఎలాగైతే జీవన అవసరమో, ఇప్పుడు మంచినీళ్ళు అసలు తాగడానికి నీళ్ళు లేవనుకోండి, ఆ నీళ్ళకి వెలగట్లేము. ఇక ఒక గ్లాసు ₹1,00,000 ఇవ్వాలి మనం, బతకాలి కదా. అవును. ఆయిల్ కూడా అట్లాగే ఇనెలాస్టిక్ డిమాండ్ అంటారు. అంటే మనకి వాహనాలు కానీ, మరి కొన్ని రసాయన పరిశ్రమలు కానీ, ఎరువులు కానీ, ఇవన్నీ కూడా ఆయిల్ మీద ఆధారపడి ఉన్నాయి. అది అవసరం. ఇప్పటికీ ఎరువుల ధరలు 40-50% పెరిగినాయి అంతర్జాతీయ మార్కెట్లో. ఆయిల్ ధర 40-50% పెరిగింది. గ్యాస్ ధర 50-70% పెరిగింది. రేపు పొద్దున ఇంకా రెట్టింపైన ఆశ్చర్యపోకర్లేదు. అంత ఎక్కువైనప్పుడు ప్రపంచం భరించలేదు. ప్రపంచం అంతా ఆర్థికంగా తీవ్రమైన కల్లోలన పడుతుంది. ఇరాన్ మీద ఒత్తిడి పెడతాం. ఇప్పుడు చైనా కూడా కలిసి రావాలి. రష్యా కలిసి రాకపోవచ్చు. రష్యాకు చాలా లాభం ఇది. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ ప్రాంతాల నుంచి ఆయిల్ అందకపోయినట్టయితే, గ్యాస్ అందకపోతే అమ్ముకునేది ఎవరు? రష్యా. ధర పెరిగితే లాభం వచ్చేది వరకు రష్యాకి. కాబట్టి రష్యా కలిసి రాకపోవచ్చు, కానీ చైనా బహుశా కలిసి రావచ్చు. అయితే మరి చైనాతో చాలా లౌక్యంగా వ్యవహరించాలి డొనాల్డ్ ట్రంప్. బెదిరించడం కాదు, మర్యాదగా వ్యవహరించి, మన ఇద్దరం పూనుకోకపోతే ఎట్లా, 2 పెద్ద దేశాలు అని చెప్పని మర్యాదగా మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారో చూద్దాం. Yes, sir. Thank you so much, sir. Thank you, sir.